వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తమ అడ్మిషన్లను వెంటనే పునరుద్ధరించాలి. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేదే బీఆర్ఎస్ పార్టీ. బండి సంజయ్ కుమారుడి అంశంపై స్పందించిన ఓవైసీ. నీట్ పేపర్ లీకేజీ ఘటనపై నిరసన. ఆర్ఎల్ మూర్తి నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్. ఈరోజు 2022-23 సంవత్సరం సంబంధించినటువంటి విద్యార్థుల పిహెచ్డి అడ్మిషన్ రద్దును వెంటనే ఉపసంహరించుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. సుమారుగా 80 మంది విద్యార్థుల యొక్క పిహెచ్డి అడ్మిషన్ రద్దు చేయడం వల్ల విద్యార్థులు చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ అనాలోచితమైనటువంటి నిర్ణయం వల్ల విద్యార్థులు తీవ్రంగా అన్యాయానికి గురవుతున్నారు. ఈరోజు స్టాండింగ్ కమిటీలో సరైనటువంటి ప్రాపర్గా విద్యార్థులకు సమాచారం లేకపోవడం వల్ల రీసెర్చ్ డిజైన్ సెమినార్ పెట్టలేకపోయిల్లు. అందుకే ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఏదైతే జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ 30 మంది ఉంటే 30 మంది ఈరోజు రీసెర్చ్ డిజైన్ సెమినార్ పెట్టలేదంటే ఇది ప్రాపర్గా సమాచారం లోపం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా యూజీసీ నియమ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో రూల్స్ రెగ్యులేషన్ ఫ్రేమ్ చేసి రీసెర్చ్ డిజైన్ సెమినార్ పెట్టలేదని ఇంకో సెమినార్ పెట్టలేదనేటువంటి విధంగా ఈరోజు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ అనేది ఈ రకంగా తీసుకోవడం వల్ల విద్యార్థులకు అన్యాయం గురవుతున్నారు. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని యూనివర్సిటీ విద్యార్థి సంఘాలుగా వీసీకి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే వైస్ ఛాన్సలర్ రిజిస్టర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కాబట్టి తక్షణమే స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని, లేకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్కి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఆపదలు ఉన్న వారిని ఆదుకునేది బీఆర్ఎస్ పార్టీ. డెఫినెట్గా ఆ అమ్మాయి కాంప్లైంట్ మీద బీఆర్ఎస్ పార్టీ ముందుగా స్పందించి ఈరోజు అమ్మాయికి న్యాయం చేయమని చెప్పేసి కోరినది ముందట్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. సో దానిలో భాగంగా ఈరోజు సోషల్ మీడియా కానీ బీఆర్ఎస్ క్యాడర్ కానీ టోటల్గా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం వలన ఈరోజు పోక్సో చట్టాలు మార్చి నిన్ననే మార్చడం జరిగింది. సో ఈ రకంగా బండి సంజయ్ గారిని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన సూటిగా ఒకటి అడుగుతున్నాం. అందులో భాగంగా కొంతమంది దీని కులానికి చెందిన వ్యక్తిగా కులాల ప్రతిపాదన తీసుకొచ్చారు. సో మేము కూడా క్లియర్గా చెప్తున్నాం, ఇది కులాలకు సంబంధించిన ఇష్యూ కాదు, ఇది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. సో కాబట్టి ఈ యొక్క అంశాన్ని కులానికి ప్రతిపాదించకూడదని చెప్పేసి ముందుగా మేము చెప్తూ, రెండో అంశం, బండి సంజయ్ గారు ఒక బాధ్యత గల హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నారు. మీరు చట్టాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. సో ఈ కేసుకు పూర్తిగా సహకరించి నిన్న మీరు ఇచ్చిన స్టేట్మెంట్ కరీంనగర్లో నా కొడుకైనా పర్లేదు ఎవరైనా కానీ తప్పు చేసి శిక్షిస్తున్నారు, దాన్ని సాగసిస్తూ ఇప్పటికైనా చట్టానికి మీరు సహకరించమని కోరుతూ నిన్న కూడా ఒక వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఎవరెవరైతే కుట్ర పన్నారో వారందరూ కూడా అంతు చూస్తా అని ఒక బెదిరింపు ధోరణిలో మీరు చెప్పడం అనేది దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. ఇలాంటి మానుకోండి. ఎవరిని బెదిరిస్తుండ్రు, ఎవరు అంతు చూస్తారు? ఆ బాధితురాలను అంతం చేస్తారా? లేకుంటే ఎవరు మాట్లాడిన రాష్ట్రంలో ఎవరు మాట్లాడినా వాడు అంతం చేసే దిశగా ఈ మాటలు ఒక హోమ్ మినిస్టర్ స్థాయిలో ఇది మీకు మంచిది కాదు. రాష్ట్ర కార్యదర్శి, భారతదేశంలో మూడోసారి నీట్ పేపర్ లీక్ అయింది. 2021లో ఒకసారి, 2024లో మరోసారి, ఇప్పుడు 2026లో పేపర్ లీక్ అయింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఏని ఏర్పాటు చేసిన తర్వాత ఎన్టీఏ ద్వారా పరీక్షలు మేము నిర్వహిస్తామని చెప్పారు. ఎన్టీఏ అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, పారదర్శకంగా నిర్వహిస్తామని చెప్పారు. ఈరోజు ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కాదు, నథింగ్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ భావిస్తూ ఉంది. ఎందుకనంటే ఈరోజు కోచింగ్ మాఫియా ఏదైతే ఉందో రాజస్థాన్లో కోటా, అలెన్ లాంటి సంస్థలకి పేపర్లు అమ్ముకునే దానికోసం బీజేపీలో కొంతమంది కూడా సహకరించారనే వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలి. ఒక సెంటర్లో సుమారు 120 ప్రశ్నలు ఈరోజు లీక్ అయ్యి 600 మార్కులు ఈరోజు విద్యార్థులు లీక్ అయిన ఘటన 5 గంటల ముందే వచ్చిందని చెప్తున్నారు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత లోపల పంపించే అవకాశం ఉన్నప్పటికీ పేపర్ లీక్ చేస్తా ఉన్నారు. 2024లో జరిగింది. ఆ తర్వాత పార్లమెంట్ లో చట్టం చేస్తామని చెప్పారు. పార్లమెంట్ లో చట్టం చేసి ఎట్లాంటి పేపర్
పేపర్ లీక్ కాకుండా చేస్తామని చెప్పారు. యూపీఎస్సీ తరాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ రోజు అన్ని పోయి ఈ రోజు ఈ దేశంలో విద్యాశాఖ మంత్రికి నిర్లక్ష్యం ఉంటది. ఈ దేశ ప్రధానమంత్రికి నిర్లక్ష్యం ఉంటది. ఈ దేశంలోనే అతిపెద్ద పరీక్ష ఈ రోజు నీటి పరీక్ష 1400 నగరాల్లో ఈ పరీక్ష నడుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ కూడా ఈ పరీక్షకు సంబంధించినటువంటి జాగ్రత్త తీసుకోకుండా పేపర్ లీకేజ్కి అవకాశం ఇచ్చి పదే లక్షల మంది విద్యార్థులు 22 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరాలు చదివి తమ జీవితాలని ఒక డాక్టర్ వృత్తిలోకి రావాలని చెప్పేసి ఈ రోజు నీటి పరీక్ష రాస్తే ఎవరో ఒక స్వార్థం కోసం ఈ రోజు పేపర్ లీక్ చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకే మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తా ఉన్నాం, ఎన్టీఏని రద్దు చేయాలి, నీటిని బ్యాన్ చేయాలి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే పరీక్ష నిర్వహించుకునే అవకాశం ఇవ్వాలి, తక్షణమే బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, నరేంద్ర మోడీ దీని మీద రివ్యూ మీటింగ్ చేసి దీని మీద స్పందించాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఎన్టీఏ డైరెక్టర్ ని తక్షణమే తప్పించాలి. సిబిఐ ఎంక్వైరీ చేశారు, అది పారదర్శకంగా నిర్వహించి కోచింగ్ మాఫియా, కోటా, రాజస్థాన్, అలెన్ లాంటి సంస్థలు, విజిలాంటి సంస్థలు ఎక్క కుంభకోణం అనుకున్నాయి అంటా ఉన్నారు. వాటి మీద చర్యలు తీసుకొని కోచింగ్ వ్యవస్థను రద్దు చేయాలి, ఈ దేశంలో కోచింగ్ మాఫియాను రూపుమాపాలని కూడా ఎస్ఎఫ్ఐ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. उसमें बीआरएस आपको क्रिटिसाइज कर रही है कि आप कुछ नहीं बोल रहे हैं, आप बीजेपी इस मसले पर भी बीजेपी के साथ। मैं के चंद्रशेखर राव साहब से एक गुजारिश कर रहा हूं कि आपकी पार्टी की भागदौड़ आप अपने हाथ में ले लो। आप जिसके हाथ में दे रहे वो बेचारों की मेमोरी कमज़ोर है। हैदराबाद में जुबली हिल्स कॉन्स्टिट्यूंसी में एक मशहूर मंदिर है, वहाँ पर एक बच्ची से इस तरह की हरकत हुई थी। कौन था उस वक़्त चेयरमैन? एक चेयरमैन था एक बोर्ड का, उसका बेटा का नाम भी आया था। जब बीआरएस पार्टी ने क्या किया था, बीआरएस पार्टी को जो है ज़रा होमवर्क करना चाहिए। हो क्या रहा है कि जब तक के चंद्रशेखर राव डायरेक्ट कंट्रोल नहीं करेंगे और ये ऐसे लोगों के हाथ में अगर छोड़ देंगे तो पहले ही परेशान है। दूसरी बात यह है कि पॉस्को एक्ट बुक हुआ है। कल मीडिया ने, आज मीडिया रिपोर्ट किया कि रेवंत रेड्डी ने एज ए मुख्यमंत्री ये ऐलान किया है कि एक्शन लो, मगर इन लोगों को बड़ी मोहब्बत है मुझसे। अरे तुम कभी झांक के तो देखो तो वो मंदिर के पास जो वाकया हुआ था, आपने क्या किया था? जब सवाल यह है कि हमारी बेटियों को प्रोटेक्शन मिलना चाहिए, सरकार किसी की हो, और उम्मीद करते कि ऐसे मौके पे कांग्रेस की सरकार उस पीड़ित परिवार के साथ खड़ी होगी जो चीफ मिनिस्टर ने कह दिया है। अब इंक्वायरी होगी, लॉ विल टेक इट्स ओन कोर्स। ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 టీవీ న్యూస్.